నమస్కారం కృష్ణారావు గారు. మామూలుగా మనము ఇదివరకు 5 డే క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళం. అట్లాగా మనకి మరి పల్గామ్లో జరిగిన 2025 ఏప్రిల్ 22 జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశము 5 రోజుల్లో పాకిస్తాన్ ప్రేరేపించి మనని ప్రేరణ చేసి మన ఉసుకొల్పిన ప్రాంతాలన్నిటి మీదను చాలా చక్కగా యుద్ధాన్ని చేసింది. దాన్ని మనము ఫస్ట్ దాన్నేమో ఉగ్రవాదులు అందరినీను సమూలంగా వాళ్ళని మట్టి పెట్టిన దాన్ని ఆపరేషన్ 1 అన్నాము. తర్వాత భారతదేశం వాళ్ళు మన ఉసుకొల్పి మన జనావాసాల్లో ఇది చేయడంతో ఊరుకోలేదు. వాళ్ళని కూడాను చాలా చక్కగా స్పందించి ఎక్కడెక్కడైతే ఈవెన్ స్థానిక స్థావరాలు ఉన్నాయో అట్లాంటి వాటిని కూడా మట్టు పెట్టడానికి నేను ట్రై చేసింది. దీన్నేమో ఆపరేషన్ సింధూర్ అని మరింత లోతుగా చాలా చక్కగా చేశారు. సో ఇదేమీ లేదు, ఏంటంటే ఈ ఉగ్రదాడికి ప్రతీకారం అని ఒకటి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆపరేషన్ 1లో 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టే మేజర్గా ఈ లష్కర్ ఈ తోయిబా, తర్వాత జైషీ మహమ్మద్, హిజ్బుల్ మహమ్మద్ స్థావరాలను భారతదేశం వాయిస్ మనం నిజంగా చెప్పుకోవాలంటే మన ఈసారి జరిగిన దాంట్లో వాయుసేన మటుకు చాలా అంటే ఎంత చక్కగా చేసిందంటే దాన్ని ప్రైజ్ చేయడానికి మాటలు సరిపోవు. అంటే భారత ఎయిర్ స్ట్రైక్స్తోనూ మిసైల్స్తోనూ డ్రోన్లతోనూ చేసి అవతల వాళ్ళకి ఈవెన్ దొరికేటువంటి విధంగా ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. మన దీని ప్రకారం ఒక 100 మంది పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఒక 26 మంది మరణించారు, 46 మంది గాయపడ్డారని చెప్పేసి ఇది చేశారు. అదేవిధంగా భారతదేశం ఏం చేసిందనంటే ఈవెన్ వాయువు ద్వారా కూడా కాకుండా సీలో కూడాను ఐఎన్ఎస్ విక్రాంత్, తర్వాత ఐఎన్ఎస్ అరిహంత్ వీటన్నిటిని రెడీగా స్ట్రాటజిక్ పాయింట్స్లో పెట్టి యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి రెడీ చేసి పెట్టింది. రాజకీయంగా చూసేటట్టయితే భారత్ పాకిస్తాన్ని చాలా చిత్తుగా ఓడించిందని మనం చెప్పచ్చు. ఎందుకంటే కానీ ఇంత జరిగినా వాళ్ళు సీజ్ ఫైర్కి ఒప్పుకున్న మళ్ళీ మన బోర్డర్ ప్లేసెస్లో మళ్ళీ చేయడంతో భారతదేశం వాటిని ధీటుగా తిప్పికొట్టింది. అది కూడా చాలా ఈజీగా స్పందించింది అనమాట. ఈ అందరూ అంటే ఇంక్లూడింగ్ అమెరికా, చైనా వీళ్ళందరూ కొంచెం శాంతి ప్రతిపాదనలు చేసుకోవాలి, భారతదేశంలో చేయాలి. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ నేనే ఇన్వాల్వ్ చేశానన్న మోడీ గారు ఒకటి క్లియర్ కట్గా చెప్పేశారు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మేమే పరిష్కరించుకుంటాం. అంటే కాశ్మీర్ దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను ఇదంతానంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆ రెస్పెక్ట్లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఎంతైనా అభినందించాల్సింది. వెరీ నిర్కంషంగా చెప్పాడు, ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మేమే సార్ట్అవుట్ చేసుకుంటామని చెప్పేసి. సో అందువలన ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత భద్రతా వ్యూహం ఏ విధంగా ఉంటుంది, మనము పాకిస్తాన్ రెట్టింపుగా కదలికలు చేస్తే మనం దాన్ని ఏ విధంగా అంటే అప్రమత్తంగా ఉండి వాటిని ఎదుర్కోగలము. తర్వాత ఈ ఆపరేషన్ 2 మీద మీ యొక్క మంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఒకటి, చావు దెబ్బ కొట్టారంటల్లో ఎటువంటి సందేహము లేదు. వర్చువలీ ఏడుపు తప్పితే ఇంకేం వాడు మిగిలినంత దెబ్బ కొట్టారు. ఫస్ట్ ఫేజ్లో ఏవేవైతే ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఈ టెర్రరిస్టులను ఉగ్రవాదులను ట్రైనప్ చేస్తున్నారో వాటిని ప్రిసైజ్గా కొట్టారో తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఆ ఫ్యూనరల్కు పోలీస్ అధికారులు అటెండ్ అయినారు. సో మిలిటరీ అధికారులు, దాన్ని బట్టే తెలుస్తుంది మిలిటరీకి వాళ్లకు ఉన్నటువంటి నెక్సెస్. అంతటితో వాళ్ళు ఊరుకొని ఉంటే సరిపోయిండేది కాదు. మేము రిటాలియేషన్ అంటూ మొదలు పెట్టేటప్పటికి ఈ తడవ పోయినప్పుడు ఐ థింక్ అన్ని వాళ్ళ ఇంపార్టెంట్ బేసెస్లన్నింటినీ ధ్వంసం చేసేసారు. యాక్చువల్లీ అందుకనే సీజ్ ఫైర్కి వచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏంది, మనం కొట్టిన తర్వాత కొడితే ఎవరు కొట్టాలి, వాడు కొట్టాలి. ఇంకా మనం కొట్టాం, అయిపోయింది అక్కడ. వాడు మళ్ళా కొట్టకపోతే ఇది ఆగిపోతుంది. కొట్టడం వాళ్ళకి ఇష్టం ఉన్నట్లేదు, కొట్టి దీన్ని ఎక్స్కలేట్ చేసుకొని వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకోవటం ఇష్టం లేదు. ఇంకొక పెద్ద పాయింట్ రన్ అవుతూ ఉన్నది ఏంటి అంటే, నిజానిజాలు త్వరగా బయటపడతాయి, కొన్నాళ్ళకు తెలిసిపోతాయి. వీళ్ళలో
ఆ 2-3 చోట్ల వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను పెట్టుకొని ఉన్నారు. ఆ హిల్స్ ఏవో ఉన్నాయి, దాని పేరు ఏదో ఉంది, మనం కొట్టిన ఎయిర్ బేస్కి దగ్గరలోనే దాని ఎంట్రన్స్ను కూడా కొట్టారని. సో వీడేం చేశాడు, న్యూక్లియర్ దాంట్లో చాలా దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం కూడా మొదట మేము ఉపయోగించమనే దాని మీద సంతకాలు పెట్టాయి. మొదట మేము ఉపయోగించము న్యూక్లియర్ వెపన్స్ను, అణు అస్త్రాలను అనే దాని మీద పాకిస్తాన్ సంతకం పెట్టలే. కాబట్టి వాడికి ఎప్పుడు ఆప్షన్ ఉంది, మొదటి ప్రయోగం నేను చేయొచ్చు అనేటటువంటి. ఈ తడం ఇండియా స్ట్రాటజీ ఎట్లా ఉందంటే, చూడబోయి ఒకవేళ నువ్వు చేయదలుచుకుంటే నీకు ఆ ఆప్షన్ కూడా ఇవ్వం. నువ్వు దానికి ప్రిపేర్ అవుతున్నావు అని తెలిసిందంటే మేమేమి న్యూక్లియర్ వీటిని లేపేస్తామని అన్నట్టు సరిగ్గా ఎక్కడైతే ఆ హిల్స్లో వాళ్ళు వీటినన్నిటినీ దాచిపెట్టారో వాటి ఎంట్రన్స్ను కొట్టారు. ఐ థింక్ అది అమెరికాను ర్యాటిల్ చేసింది. ఇది పోతే ఇది ఎక్కడికి పోతుందో అని ఆ ఉద్దేశంతోనే అమెరికా ఇన్వాల్వ్ అయినట్టుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్, బికాస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మాత్రం ట్రెమెండస్ నెట్వర్క్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సిఐఏకున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏ దేశానికి లేదు. ఎక్కడ ఏం జరుగుతున్నా వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. సో ఇది చాలా తీవ్రమై చెయ్యి దాటిపోయేటట్టుంది అనబట్టే వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2 రోజుల ముందు వాడు వ్యాన్స్, మాకేమి సంబంధం, ఇది వాళ్ళు కొట్టుకుంటున్నారు, హౌ ఆర్ వి ఇంట్రెస్టెడ్, మాకు దీంతో అసలు సంబంధం లేదన్నవాడు ఒక్క రోజులో టర్న్ ఓవర్ అయిపోయి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక సీజ్ఫైర్కి ప్రయత్నం చేశారంటేనే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేటటువంటిది వాళ్ళకు తెలిసింది. ఇవాళ నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం అమెరికన్ ఏరియల్ సర్వే ఆ ఏరియాలో మొదలైందట. ఇవి విత్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఈ న్యూక్లియర్ రేడియేషన్ను డిటెక్ట్ చేయగలవు, ఏమైనా దెబ్బతిన్నాయా, అక్కడ ఏమైనా అయిందా అనే దాని మీద ఆల్రెడీ జరుగుతుంది. సో ఇప్పుడు బ్రాడ్గా మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఈ న్యూక్లియర్ ఇష్యూ ముందుకు వచ్చేటప్పటికీ అమెరికా ఇన్వాల్వ్ అయినట్టుంది. అదొక మాట. నువ్వు అన్నట్టు నిజమే. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనం కొట్టినవన్నీ ఎయిర్ బాండ్గా కొట్టాం, పోయి ఫటాఫట్. బట్ అక్కడ కొంత ప్రాబ్లం కూడా వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే పాకిస్తాన్తో కాదు, చైనీస్ ఎక్విప్మెంట్, అవి అన్టెస్టెడ్ ఎక్విప్మెంట్ ఇంతవరకు ఎక్కడ ఉపయోగించలేదు. వాళ్ళ J-16, J-30 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కొంత ఎఫెక్టివ్గా ఉన్నట్టున్నాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అవి వాళ్ళ టెక్నాలజీలో దాన్ని ఆల్రెడీ సెటిలైట్ లింకింగ్ పెట్టుకున్నారు. సో సెటిలైట్ లింకింగ్తో వాళ్ళు ఎయిర్ బోర్న్ అయ్యి ఏదైనా మిసైల్ వేస్తే, ఎయిర్ టు ఎయిర్ మిసైల్, మన ఎయిర్ క్రాఫ్ట్ 50 మీటర్ దగ్గరకు వచ్చేదాకా తెలియటం లేదట. సో అది చాలా కొత్త ఇష్యూ. ఇంతవరకు మనం ఏంది, రాఫెల్ గీఫెల్ ఇవన్నీ ఏంది, డాగ్ ఫైట్స్, అటు నుంచి వాడు ఇటు నుంచి వీడు కొట్టు చేసే దాంట్లో దే ఆర్ ది బెస్ట్. బట్ ఈ కొత్త టెక్నాలజీకి హౌ డు వి కౌంటర్, దీని మీద ఇప్పుడు మనం విల్ హ్యావ్ టు చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. ఆ ఒక్క ఏరియాలో మాత్రం చైనీస్ ఎక్విప్మెంట్ వల్ల పాకిస్తాన్ కొంత అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఉన్నది. అది కొంత అడ్వాంటేజ్, ఎందుకంటే ఈవెన్ దెన్ ఇవే రాఫెల్తోనే మనం కొట్టాం ఫస్ట్. రెండోది ఎట్లా కొట్టారనేటటువంటి ఇది ఇంపార్టెంట్. నాకు తెలిసి అవి రెండో దానికి దే వెంట్ ఫర్ ఈ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కొట్టడానికి పోయినప్పుడు మేబీ బ్రాహ్మోస్ను ఉపయోగించుంటారు. అవి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, దానికి మళ్ళీ నువ్వు ఎయిర్ బౌండ్ కావాల్సిన అవసరం లేదు. బట్ ప్రిసిషన్గా కొట్టారు, అదొక గ్రేట్ ఈవెంట్. ఇది యాజ్ ఫార్ యాజ్ అఫెన్సివ్ ఈస్ కన్సర్న్. డిఫెన్స్లో మాత్రం ట్రెమెండస్గా దే ఆర్ ఏబుల్ టు డిఫెండ్. ఆకాశం ఇవి లేకపోతే ఎన్ని డ్రోన్స్ వచ్చాయి, ఎన్ని మిసైల్స్ వచ్చాయి, ఎక్కడ ఏమీ జరగలేదు, వాడిదంతా పోయింది. బట్ మనది ఎక్కడ కూడా ఇవేవి దాగేటటువంటి విషయాలు కాదు. ఏదైనా ఉంటే వెంటనే వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ నాట్ హిట్ ఎనీథింగ్ స్ట్రాటజిక్. అదొకటి పెద్ద అడ్వాంటేజ్. సో రెండు ప్రూవ్ చేయగలం, మేము అఫెన్స్గా మిమ్మల్ని కొట్టగలం, డిఫెన్స్గా మమ్మల్ని డిఫెండ్ చేసుకోగలం అనేటటువంటి స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించగలిగా. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ డెవలప్మెంట్. సో ఎందుకని సీజ్-ఫైర్ రాకపోతే జరిగి ఉంటే అంటే, ఒకటి సీజ్-ఫైర్ కాలేదు, ఏమై ఉండేది, ఇంకో 20 కొట్టుండేవాళ్ళం మనం. వాడు 2-3 కొట్టుండేవాడు కదా. ఎంత లేదన్నా 2-3
దాని ఇంపాక్ట్ మన ఎకానమీ మీద ఎక్కువ ఉంటుంది. వాడికి ఏమి నిండా అదే మొదటి నుంచి నేను చెప్తుంది, వాడు నిండా మునిగిన వాడు, వాడికి ఏమీ పోయేది లేదు. బట్ 2-3 ఇష్యూస్ మాత్రం చాలా క్లియర్గా చెప్పేశారు. భవిష్యత్తులో ఏ టెర్రర్ యాక్ట్ జరిగినా కానీ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని డిక్లేర్ చేసేసారు. సో మనం వీఆర్ రిజర్వింగ్, ఇంకో తడవ ఏదైనా పెహల్గాం లాంటిది జరిగితే కొట్టడానికి రెడీగా ఉన్నామని. రెండోది, దీని నుంచి పూర్తిగా ఇండస్ వాటర్ ట్రీటీని బయట పెట్టేశారు. సో ఇండస్ వాటర్ ట్రీటీకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఆ లెవరేజ్ మన చేతిలో ఉండటం జరుగుతున్నది. సరే, వాళ్ళు వైల్డ్ క్లెయిమ్స్ చాలా చేసుకుంటున్నారు, మేమే గెలిచామని ఇదని అదని చెప్పుకుంటున్నారు. తిరిగి ఓడిన వాడికి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2-3 మేజర్ ఇష్యూస్ ఫ్రమ్ హియర్. ఒకటి, బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ మనకు సపోర్ట్ ప్రకటించింది. వాళ్ళని ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలం అదొకటి చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బెలూచి లిబరేషన్ ఫ్రంట్కు మనం కొవర్ట్గా గనక చాలా సహాయం చేసి కొట్టగలిగితే పాకిస్తాన్ కకావికలయ్యేటటువంటిది తథ్యం. ఆఫ్ఘనిస్తాన్తో మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని ఎట్లా పాకిస్తాన్ను స్ట్రాంగిల్ చేయగలం. మన IMF బెయిల్ ప్యాకేజ్ కూడా వచ్చింది వాడికి. ఫ్యూచర్లో అటువంటివి రాకుండా లింకప్ చేయటం. సో ఐ మీన్ ఈవెన్ ఇన్ కేస్ ఏదైనా ఇవ్వాలన్నా కానీ నోట్ ఆల్ టెర్రరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ షుడ్ బి డిస్మాంటిల్డ్ అని ఇటువంటి కండిషనాలిటీస్ పెట్టడంలో కొంత మనం లాబీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓవరాల్గా ఇది చాలా సక్సెస్ఫుల్ అనే చెప్పాలి, మంచిగానే అయింది. ఆగటం కూడా మంచిదే. చాలామంది ఎందుకు ఆగిపోయింది, ఇది అవుతుంది అది అవుతుంది. POKని తీసుకోవటం అసలు అది పెద్ద ఇష్యూ కాదు, అసలు అవసరం కూడా లేదు. అది దట్ షుడ్ నాట్ బి ఆన్ అవర్ మెయిన్ అజెండా. అది అంటూ ఉండాలి కానీ అవసరం లేని పాయింట్ అది. పాకిస్తాన్ స్ట్రాంగిల్ చేయటానికి యుద్ధం ఒకటే ఆన్సర్ కాదండి. మొదటి నుంచి నేను చెప్తూ ఉన్నాను, ఇక్కడ మనం అంతకుముందు దీంట్లో కూడా యుద్ధం ఒకటి. దాన్ని ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా చేయొచ్చు. అక్కడ హ్యాపీనెస్ లేదు, ఒకళ్ళకొకళ్ళకు ఇది లేదు. సింధు పంజాబ్ ఆల్రెడీ ఫక్తున్వా బెలూచిస్తాన్గా బిహేవ్ చేస్తున్నారు. అంత అన్ఇంటగ్రేటెడ్ కంట్రీలో నువ్వు కోవర్ట్ ఆపరేషన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. అది ఆల్రెడీ చేస్తున్నారు కూడా. సో అది కాస్త ఎక్కువ చేసుకొని వాళ్ళని చేయొచ్చు. సో ఇది ఇట్స్ ఎ గుడ్ పాస్. వరస్ట్ థింగ్ దీంట్లో బాగా ఎక్స్పోజ్ అయిందంటే మన ఇండియాలోని లెఫ్ట్ లిబరల్ నెట్వర్క్. ఎంత దరిద్రం కాకపోతే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మార్నింగ్ కల్లా వీడు వైర్లో 4 ఇండియన్ జెట్ షాట్ డౌన్ అని హిందూలో అది ఫ్రంట్ పేజ్ న్యూస్ చేయటం. థింక్ వీళ్ళను కాస్త మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో వాడ పర్వీన్ షహాని అని వాడెవడో డిఫెన్స్ అనలిస్ట్ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ అంటాడు. పోయినాయంటే ఎంత దరిద్రులు ఉన్నారనేది తెలుస్తూ ఉన్నది. వీళ్ళని కొంత ట్యాకిల్ చేయాలి. వీళ్ళు ఇంటర్నల్గా ఉన్న ఎనిమీసు, అది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, క్రిటిసిజము, గవర్నమెంటు, ఆల్ దట్ ఈస్ ఓకే, కాదంటం లేదు, ఉండాలి. ఐ మీన్ డైవర్స్ ఒపీనియన్స్. బట్ యుద్ధం వెన్ ఇట్ ఈస్ ఆపరేషనల్గా ఉన్న టైంలో మొరేల్ను దెబ్బతీసేటటువంటి చర్యలు తీసుకునే వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. దానికి ఏమైనా చట్టం లేకపోతే కొత్త చట్టం తీసుకురావాలి. అట్లీస్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఆపరేషన్స్ టైంలో అట్లీస్ట్ దే షుడ్ కీప్ క్వైట్. అది కూడా చేయటం లేదు వీళ్ళు. సో అదొక ఆస్పెక్ట్ మనం చూసుకోవాల్సింది ఉంది. ఓవరాల్గా ఇట్స్ ఏ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ఇండియన్. చాలా నిజంగా మెచ్చుకోసం మీరు మొట్టమొదటి రోజు చెప్పినట్టు ఎవరైతే ఆ ఖురేషీ తర్వాత వీళ్ళు ఇది చేసి ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు, ది వే ఇన్ విచ్ దే హ్యాండిల్ ది ప్రెస్ బ్రీఫింగ్ టిల్ నౌ ఈజ్ రియల్లీ మార్వలస్. అండ్ నిజంగా మొత్తం అంతా మనం ఒక దీంట్లో ఉన్న మనందరినీ కాపాడిన ఆ సైనిక దళాలకి త్రివిధ దళాలకి అందరికీ మన మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తూ అందరూ ప్రోగ్రెసివ్ పాత్లో వెళ్ళాలి. ఈ రూమర్స్కి వాటికి తావు ఇవ్వకుండా భారతదేశాన్ని సుసంపన్నమైన సుసాధ్యమైనటువంటి దేశంగా భవిష్యత్తులో మనము చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.